ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ తరగతులు. చిత్తూరు జిల్లా దామరకుప్పం గ్రామం శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనంలో ధ్యాన బ్రహ్మోత్సవాలు. వనపర్తి జిల్లా ఐజా మండలం సంకాపుర గ్రామంలో అమావాస్య ధ్యాన కార్యక్రమాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు కడ్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యుల ఆహ్వానం. తిరుపతిలోని సిఆర్ఎస్ దక్షిణ మధ్య రైల్వే ఇన్స్టిట్యూట్ లో ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు. తూర్పుగోదావరి జిల్లా కానవరంలో వన్ డే వర్క్ షాప్. ఇక వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా అమలాపురం శ్రీ బాలయోగీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్ డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మీనాక్షి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రాధ, రేఖ, దుర్గా, వెంకటలక్ష్మి, నాగమణి, సుబ్బలక్ష్మి, వినాయకరావు, తాతాజీ, నాగా శ్రీను, బ్రహ్మాజీ, మోహన్ రావు తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సరికాని మాటల వల్ల ప్రమాదం చేకూరుతుందన్నమాట. మనకి మాటలు కోటలు దాటి కోటలు కడతాయి. అందుకే మాటలు సృష్టిలోకి మాట్లాడిన ప్రతి మాట కూడా శాసనం అయిపోతుంది. మీకు చెప్పాను నేను, సృష్టిలోకి మీరు ఏదైతే ఇచ్చారో అది నాశనం అవ్వదు, ఏదో ఒక రూపంలో మళ్ళీ అది తిరిగి వస్తుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి అని చెప్తున్నా, శాసనం అయిపోతుంది అనమాట. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దామరకుప్పం గ్రామంలో శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనంలో ధ్యాన బ్రహ్మోత్సవాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ధ్యాన బ్రహ్మోత్సవాల్లో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని తమ సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు, ధ్యానులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అయినటువంటి కర్త చీఫ్ చెప్పబడుతున్నాం. అలాగే మా అన్నమయ్య ప్రాజెక్టు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి స్వామీజీ గారు కూడా వస్తుంటారు. అలాగే మా చేతుల వాదనలో ఉన్నటువంటి మా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మా జీరారెడ్డి సార్ కూడా ఏది కోరరా చెప్పండి. వస్తుంటే వద్దన రాదు, పోయిందని బాధపడరాదు, వచ్చిందని సంబరపడరాదు. ఏది కోరరాదు, వస్తే వద్దనరాదు, పోతే పోయిందనరాదు, వచ్చిందని సంబరపడరాదు. వనపర్తి జిల్లా ఐజా మండలం సంకాపుర గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ తిమ్మారెడ్డి నివాసంలో అమావాస్య ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఒక యోగమని, ధ్యానం పత్రిజీ మనకిచ్చిన ఒక వరమని, అందరూ ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం ధ్యానులు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డులను ఘనంగా సన్మానించారు. చాలా అదృష్టం. మీరు ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తుండాలి రోజు, పొద్దున సాయంత్రం. చేసి ఏమవుతుంది, జ్ఞాపక శక్తి మీద జరుగుతుంది. మన ఆరోగ్యపరంగా, విద్యాపరంగా రెండు విధాల సేఫ్టీ. మనం మెడిసిన్ లేకుండా ఉండాలి. పిల్లలకు మనం తల్లిగా చెప్పుకోవాలి, రోజు లేపి బ్రహ్మముహూర్తంలో 5:30 చేపియాలి. వాళ్ళు ఒక్క 15 నిమిషాలు, మీరు 20 మినిట్స్ చేయాలండి. 20 మినిట్స్ చేయండి, 41 డేస్ చేయండి. పోతే మీరు ఒకటి ఇప్పుడు అయ్యప్పమాల 41 డేస్ చేస్తారు, శివమాల 21 డేస్ చేస్తారు. మనం కూడా ఈ ధ్యానాన్ని 41 రోజులు పొద్దున సాయంత్రం అనేది చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమైతుంది, నీకు రిజల్ట్ వస్తుంది. నీకు ఏమైనా రిజల్ట్ వస్తుంది, నీ బాడీలో నీకు 600 షుగర్ ఉందనుకో, 41 రోజు పొద్దున సాయంత్రం మెడిటేట్ ధ్యానం చేయి. 20 నిమిషాలు పొద్దున, 20 నిమిషాలు నైట్, 20 నిమిషాలు చేసి పండుకో. ఇప్పుడు నాకు చాలా మంచిగా ఉంది. ఎన్ని హైదరాబాద్లో 40 రోజులు హాస్పిటల్లో ఉంది. ఇంటికి వచ్చినాక ఇంకా మా చెల్లెలు ధ్యానం పట్టించుకున్నాను. ఆ ధ్యానంతో నా ఆరోగ్యం అందరూ మీరు ధ్యానం చేసి ఆరోగ్యాన్ని
సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయనగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ నాగేంద్రమ్మ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ నాగేంద్రమ్మను స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిర సేవా కార్యకర్తలు సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం నాగేంద్రమ్మ వెంకటరెడ్డి దంపతులు ధ్యానులకు యజ్ఞ ప్రసాదాన్ని అందించారు. ప్రతి ఒక్కటి ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేయాలి మేడం. మనం మనస్ఫూర్తిగా చేద్దామా? చేయలే. ఇది అవుతుందో కాదో, ఇది చేస్తే మంచిదో కాదో, మనం భగవంతునికి సమర్పించి చేస్తే ఏదైనా కరెక్ట్గా జరిగిపోతుంది మేడం. ఇప్పుడు భగవంతుని కోసం చేసేది ఏదైనా జరుగుతుంది, జరగదా? మన కోసం చేయలే, చేస్తాను మనము చేయలే. భగవంతుని కోసము మనమే భగవంతులము భూమి మీదకి వచ్చింది. మేము సార్ కూడా అనేవాడు అప్పుడు కొత్తగా కొంత జన్మ ఉండేది, మీరే భగవంతులు ఉండేది. ఈసారికి ఎంత ఎక్కువ అనుకోలేదు నేను. ఎట్లంటే భగవంతుని దగ్గర నుంచి వచ్చినాం మనము, భగవంతులే. భగవంతుని నుంచి కదా వచ్చినది మనము. భగవంతుని నుంచి వచ్చినాం, భగవంతుని దగ్గరికి పోయి ఏం బాధో చచ్చిపోతామంటే కదా ఎంత బాధో. ఇంకా కొన్నాళ్ళు ఉండాలి అంటాము. ఎంత ముసలోళ్ళైనా ఇంకా కొన్నాళ్ళు ఉండాలంటాము, అంటామా లేదా? ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం వెల్లంకి గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ధ్యానులు కోలాటాలు ఆడుతూ నినాదాలు చేస్తూ వెల్లంకి గ్రామంలో మహాకరుణ మెగా శాకాహార ర్యాలీని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తన సందేశాన్ని వినిపించారు సర్కిల్ ఇన్స్పెక్టర్ చవాన్. పిరమిడ్ సొసైటీ వారు శాకాహార ఉద్యమాన్ని ప్రజల్లోకి అద్భుతంగా తీసుకువెళ్తున్నారని కొనియాడారు. విజయవాడ పిఎస్ఎస్ఎం వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మర్షి జక్కా రాఘవరావు మాట్లాడుతూ బ్రహ్మర్షి పత్రిజీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్న ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్ చందాదారులుగా మారి పిఎంసి ఛానల్ ను బలపరచాలని కోరారు. కర్తాల మహేశ్వర మహాపిరమిడ్ అడిషనల్ ట్రస్టీ వల్లూరి శివనాగకృష్ణ మాట్లాడుతూ అందరూ పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలని ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా పిఎంసి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చంద్రశేఖర్ పిఎంసి ఛానల్ గురించి ధ్యానులందరికీ చక్కగా వివరించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు కోవూరి చెన్నకేశవరావు, కార్యదర్శి ఉషారాణి, కోశాధికారి కాట్ర శ్రీనివాసరావు, బండి నరసింహారావు వ్యవహరించారు. అంటే ఈ బ్రదర్ ఏంటి అనేది పక్కవాడిని చూసి మనిషి అన్నాక అందరికీ ఒకే టాలెంట్ ఉండదు. డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి, నైపుణ్యాలు ఉంటాయి. దాని ప్రకారం మనం వృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మన తోటి సమాజంలో కొంతమంది వ్యక్తులు చూసి, అందరం కాదు కొంతమంది వ్యక్తులు చూసి మనం కూడా అంతవరకు వెళ్ళాలనే ఒక ఆశ, ఈ ఆశే మనల్ని మన అనారోగ్యాలకి దారితీస్తుంది అన్నమాట. ఆశ ఎంతవరకు అంటే ఇక అదొక మానసిక భావంతో, ఒక మానసికమైన అనారోగ్యంతో మనం ఇవాళ జీవిస్తున్నాం. అట్లాగే ఈ ధ్యానం, శాకాహారం అనేది అఫ్కోర్స్ నేను మాంసాహారిని ఎప్పుడప్పుడు తింటూ ఉంటాం. కానీ ఒక ముఖ్య విషయం ఏంటంటే నేను నీతులు చెప్పకూడదు, నేను తింటా. వెజిటేరియన్ మీల్స్ తిన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. నాన్ వెజ్ అంటే మాకు అన్అవాయిడబుల్ కండిషన్లో కూడా ఒకసారి తినాల్సిన పరిస్థితులు వస్తాయి. డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు రావాలని ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలలో ధ్యానులకు ఆహ్వానాన్ని అందించారు కడ్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు మరియు పిరమిడ్ మాస్టర్స్. విజయవాడలోని మానస సరోవరం ధ్యాన ఆశ్రమానికి, అలాగే కౌతా పూర్ణానంద విలాస్ ధ్యాన కేంద్రాలకు మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు, పిరమిడ్ మాస్టర్లు విచ్చేసి ధ్యానులను కడ్తాల్లో జరిగే పత్రిజీ ధ్యాన మహాయాగానికి రావాలని ఆహ్వానం అందించారు. ఈ మహాయాగ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలంటూ అందరికీ అన్నదాన డొనేషన్ బుక్స్ ను అందించారు. ఈ కార్యక్రమంలో కడ్తాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ట్రస్టీ సురేష్ బాబు, కడ్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ అడిషనల్ ట్రస్టీ వల్లూరి శివనాగకృష్ణ, మానస సరోవర ధ్యాన ఆశ్రమం కళ్లం రామరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు చెన్నకేశవరావు పాల్గొని ధ్యానులను ఆహ్వానించడం జరిగింది. హలో మాస్టర్స్.
తూర్పుగోదావరి జిల్లా కానవరం గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వన్డే వర్క్ షాప్ ను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సరస్వతి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఒక ఆరోగ్య సంజీవని అని, మన ఆలోచనలకు మనమే సృష్టికర్తలమని, మన ఆలోచనలే వాస్తవాన్ని తెలియజేసి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సకల భోగకారిణి. మన ఆలోచనలే మన వాస్తవాలు మాస్టర్స్. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. మనం ఒక సృష్టికర్తల మాస్టర్స్. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వాలు మనమే. సమస్త జీవరాశుల్లో ఉన్న ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మనలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ఆనందాన్ని తెలుసుకోవడానికి ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. శ్వాసోపంసంగానం మాస్టర్స్. మనల్ని మనం మార్చుకోవడానికి, మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పుకోవడానికి ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. తిరుపతిలోని సిఆర్ఎస్ దక్షిణ మధ్య రైల్వే ఇన్స్టిట్యూట్ లో 9 రోజుల దేవీ నవరాత్రులు ఉచిత ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 4వ రోజు ముఖ్య అతిథిగా పిరమిడ్ మాస్టర్ సుజాత విచ్చేసి జ్ఞాన సందేశాన్ని అందించారు. శాకాహారిగా మారడం అంటే మన జీవన విధానంలో చోటు చేసుకునే మంచి మార్పు అని తెలిపారు. ధ్యానం ద్వారా మనల్ని మన ఆత్మతో అనుసంధానించుకుంటూ ప్రకృతిలో ఎక్కువసేపు గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో SCRMU కార్మిక సంఘ సెక్రటరీ కె బాబు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు సోమేశ్వరమ్మ, నాగరాజు, బాల, పద్మ, నారాయణ స్వామి పాల్గొన్నారు. అసలైన మార్గంలో లేకపోతే మనం ఏం చేయలేం. మనం ఎంత కష్టపడి దాచిపెట్టినా వాడు ఒక్క రూపాయలు ఉంచుకోడు. ఎందుకంటే కష్టం విలువ వాళ్ళకి తెలియకుండా మనం దాచిపెట్టేస్తున్నాం. వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ కష్టం విలువ అనేది మనం తెలిపిస్తామో, చిన్నప్పటి నుంచి వాళ్ళని ఒక మంచి మార్గంలో పెంచుతాం. రూపాయి అంటే ఏందనేది విలువ తెలిపిస్తామో. ఈ రోజు చూడండి, వాళ్ళ పిల్లలు ఒక 1000 రూపాయలు నేను సినిమాకి వెళ్తానంటే వెంటనే 1000 రూపాయలు చేస్తున్నారు, ఫోన్పే చేసేస్తున్నారు వెంటనే. వాళ్ళకి 1000 రూపాయలు విలువ తెలుస్తుందా? 1 గంట సినిమా 2 గంటల సినిమా చూసుకొని ఎంజాయ్ చేసుకొని వచ్చేస్తున్నారు. ఒక్కోసారి కోపం వచ్చాడు, మీరేమంటారు? నేను ఎంత డబ్బులు కష్టపడి సంపాదించే నీకు ఏమన్నా విలువ తెలుస్తుందా? నువ్వు ఇలా దుబ్బరా చేసేస్తున్నావు అంటారు. వాళ్ళు అలా దుబ్బరావడానికి కారణం ఎవరు? మనమే. అన్నిటికీ మనమే కారణం. మన బిడ్డలు మంచి మార్గంలో ఉండాలన్నా కారణం మనమే. వాళ్ళు విచ్చలవిడిగా వదిలేయాలన్నా కారణం మనమే. నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని ఎన్టీఆర్ కాలనీ దుర్గామాత మండపం వద్ద పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ సుందాల రాజేందర్ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని కేంద్రీయ విద్యాలయం అలాగే నక్షత్ర జూనియర్ కాలేజీలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ప్రజెంటేషన్. వర్తమానమే బహుమానం. శ్వాసను గమనించినప్పుడు మనము వర్తమానంలోకి వస్తాం. ప్రతి శ్వాసను గమనించాలి. ఎంత గొప్పదో ధ్యానం, ఎంత మహత్తరమైందో ధ్యానం, ఎంత శక్తివంతమైందో ధ్యానం. మహాత్ములందరూ చేసింది ధ్యానం. ప్రతి శ్వాసను గమనిస్తూ ఉండాలి. సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన, తనంతట తానుగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. మెడిటేషన్ గివ్స్ ఎవ్రీథింగ్. జీసస్ క్రైస్ట్ సెడ్ ఇన్ బైబుల్, సీక్ ye the kingdom of God and his righteousness first, and then all else will be added unto you. The kingdom of God is within, said by Jesus Christ. We have to seek within. We have to go within. Unless you become like a child, you cannot enter into the kingdom of the God. We have to become like a child.
కోనసీమ జిల్లా మాచవరం గ్రామంలో భవన ఋషి కళ్యాణ మండపంలో ఒకరోజు ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గుప్తా, అన్నపూర్ణ దంపతుల ఆధ్వర్యంలో జరిగింది. ఇంటింటా ధర్మ ప్రచార పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ధ్యానరత్న దాట్ల రాయ జగపతిరాజు మాచవరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు మధ్యాహ్న ధ్యాన ప్రసాదాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్స్. విశాఖపట్నం జిల్లా పాపయ్యరాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం వైజాగ్ ఆధ్వర్యంలో ధ్యాన దసరా ఉత్సవాల కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని నవదుర్గల జ్ఞాన సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో రెండో రోజు జ్ఞానదాతగా పివి రమణమ్మ, విశిష్ట అతిథులుగా ఎస్పీ హనుమంతు పాల్గొని తమ జ్ఞాన సందేశాలను అందించారు. అనంతరం బ్రహ్మర్షి గ్రూప్ చే నిర్వహించిన శాస్త్రీయ సంగీతం, శ్రీ గురు నృత్య కళ్యాణికేతన్ వారిచే నిర్వహించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శన అందరినీ అలరించాయి. ఈ రోజు నేను మీకు 45,000 ఇచ్చాను. రూపాయలని కన్వర్ట్ చేద్దాం. ఈరోజు మీకు ఎంత ఇచ్చాడు భగవంతుడు? 45,000 రూపాయలు ఇచ్చాడు. ఏం చేశారమ్మా? లోక కళ్యాణానికి ఉపయోగించారా లేదా? నీ కొరకు ఉపయోగించుకున్నావా? లోక కళ్యాణం కొరకు ఉపయోగించుకున్నావా? మొగుళ్లూరులోని వీర బ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అక్టోబర్ 6న ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. అక్టోబర్ 6వ తేదీ ఆదివారం రోజు నిర్వహించే ఈ కార్యక్రమంలో పొదిలి సీనియర్ పిరమిడ్ మాస్టర్ వసంత పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానులకు అన్నప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నెల్లూరు జిల్లా ఆకుతోట ముత్తుకూరు రోడ్లో గల పిరమిడ్ భవన్ 5 వార్షికోత్సవ వేడుకలను అక్టోబర్ 6న పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. అక్టోబర్ 6న ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మునిబాబు పాల్గొని జ్ఞాన సందేశాన్ని అందించనున్నారు. మధ్యాహ్నం 1:30 ధ్యాన భోజనం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు నిర్వాహకులు. ఏలూరులోని పాత బస్టాండ్ పాండురంగాపురం గుడ్ సెట్ రోడ్లోని పిరమిడ్ మాస్టర్ వరలక్ష్మి నివాసంలో అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు 9 గంటల అఖండ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు కొనసాగే అఖండ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.